గిరిజన ప్రాంతాల్లో పట్టించుకునే రాజకీయ నాయకుడే లేడు. ఎందుకంటే పైన స్క్రోల్ అవుతున్న వీడియోని చూడండి. వెళ్తుండగానే ఆ యొక్క మధ్య దారిలోనే డెలివరీ అయిపోయిన పరిస్థితి ఒక గర్భిణీ స్త్రీకి వచ్చిందంటే అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇంత మధ్యదారులు, అది కూడా రోడ్డు సదుపాయం అనేది అస్సలు లేదు ఆ యొక్క విలేజ్కి. ఇది ఎక్కడో కాదు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన సంఘటన అనమాట. అండ్ చూస్తున్నారు కదా పైన అయితే ఒక వీడియో, లిటరల్లీ నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు మా యొక్క గిరిజన ప్రాంతాల్లో ఇంత వెనుకబడి ఉండడానికి, అసలు అభివృద్ధి రాకుండా ఉండడానికి కారణం ఏంటి? అసలు రాజకీయ నాయకులా, లేదా వస్తే ఇంకా పై అధికారులా? అసలు ఏంటి ప్రాబ్లం నాకైతే అర్థం కావట్లా. అసలు ఏ మనుషులు ఉన్నారు కూడా నాకైతే అర్థం కావట్లేదు. లిటరల్ నాకైతే చాలా ఏడుపు వస్తుంది ఇటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు. ఓట్ల కోసం మాత్రమే అయ్యా బాబు అంటూ గ్రామాలు తిరిగే రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ మా యొక్క గ్రామాల్లో ఈ యొక్క సమస్య ఉందయ్యా, పరిష్కారం చేయండి అంటే ఏ యొక్క రాజకీయ నాయకుడు కూడా స్పందించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా మా యొక్క గిరిజన ప్రాంతాల్లో నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలామంది ఉండడం వల్ల ఎవరు కూడా వారిని నిలదీసి అడగలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మీరు కళ్ళు తెరవండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అయినా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అని, ఇప్పుడు గిరిజన ప్రాంతంలో మనకు ఒక రాజకీయ నాయకుడిని మనం ఎన్నుకున్న తర్వాత మనం అతన్ని అడిగే హక్కు మనకి ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడగండి, మాకు రోడ్డు కావాలి, మాకు వాటర్ సదుపాయం కావాలి, కరెంటు కావాలనేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని ఎందుకు నిలదీసి అడగట్లం లేదు. లిటరలీ నేను ఒక ట్రైబ్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఇలా నిలదీసి అడిగితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా తప్పుటి దారుల్లో వెళ్ళడు. ఎందుకంటే మన కోసం పని చేయాల్సిన యొక్క రాజకీయ నాయకుడేమో వాళ్ళ పనుల కోసం చేసిస్తున్నాడు, లేదా గవర్నమెంట్ పనులు చేసిస్తున్నాడు. కానీ మన గిరిజన బ్రతుకులు మాత్రమే 70 ఏళ్ళుగా అదే గ్రామంలో నివసిస్తున్నప్పుడు మనకు గిరిజన ప్రాంతాల్లో జీవితాలు మాత్రం అలానే ఉండిపోతున్నాయి. ఎందుకు కారణం? మనం అడగటం లేదు, నిలదీయటం లేదు. ఈ రోజు నుంచి అయినా కళ్ళు తెరిచి వాళ్ళని నిలదీసి అడగండి. ఎందుకంటే ఇటువంటి గ్రామాలు చాలా గ్రామాల్లో ఉన్నాయి. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు నేను మా యొక్క గిరిజన ప్రాంతంలో అసలు చూస్తాననేసి కళలో కూడా అనుకోలేదు. లిటరలీ చూస్తున్నారు కదా పైన అయితే ఎంత షాకింగ్ నిజాలు కనిపిస్తున్నాయో. చాలా మందికి కూడా ఇది చాలా జోక్యంగా కనిపించవచ్చు, కానీ మా యొక్క గిరిజన ప్రాంతాల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి మాత్రమే తెలుసు. ఇది ఎక్కడో కాదు, మన యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా ఇండుగుల గ్రామము, పెద్దలోచల పంచాయతీ, జీమడుగుల మండలంలో జరిగిన ఒక సంఘటన అనమాట. వెళుతుండగా ఒక దారి మధ్యలోనే డెలివరీ అయిపోయిన ఒక గర్భిణీ స్త్రీ. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. అదే రోజు అక్కడికక్కడే ఏమైనా అయిపోయి ఉంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇప్పుడు హాస్పిటల్కి వెళితేనేమో అక్కడ ఆ డాక్టర్స్ ఏమో ఏమంటారంటే, ఆ నెల రోజులకు ముందే రావచ్చు కదా అనేసి అంటారు. నెల రోజులకు ముందే రావాలంటే రోడ్డు సౌకర్యం అనేది బాగుండాలి కదా, బాగుంటేనే కదా మనకు హాస్పిటల్కి కూడా రావడానికి బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అధికారి కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఒక వీడియోని షేర్ చేయండి. ఇది గవర్నమెంట్ వరకు వెళ్తే ఖచ్చితంగా ఈ గ్రామానికి అయితే రోడ్డు సదుపాయం అయితే వస్తుంది. ఎందుకంటే ఇటువంటి గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు చాలా మంది ఉంటారు. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా ఇదే పరిస్థితి ఎప్పుడు కూడా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే రోడ్డు సౌకర్యం అనేది లేదు, వాటర్ సదుపాయం అనేది లేదు. కేవలం మీకు 2 సమస్యలు మీరు పరిష్కారం చేయగలిగితే మాకు గిరిజన ప్రాంతాల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వెళ్ళడానికి రావడానికి చాలా హ్యాపీ. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి వేయండి.